మసాలాలు లేకుండా ప్యూర్ ఫ్లేవర్స్ తెలుసు ఏమాత్రం దోసకాయ వేట మాంసాన్ని తీసుకొని ఈ దోసకాయ చికెన్ని వేడివేడి అన్నంలో ఈ దోసకాయ చికెన్ని వేసుకొని నిమ్మకాయ పిండిన ఉల్లిపాయని నడుచుకుంటూ తింటుంటే ఆహా, ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. ముందుగా ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు పార్టీస్ కిచెన్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ దోసకాయ చికెన్ని నేను ఎలా చేశాను ఇప్పుడు మనం చూద్దాము. 700 గ్రామ్స్ చికెన్ లోకి 3 దోసకాయలు 3 టమాటాలు తీసుకొని బాండీలోకి 5 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకొని తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు కడిగిన చికెన్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి మూత పెట్టేసి మగ్గించాలి. చికెన్లో ఉన్న వాటర్ ఉప్పు వేసాం కాబట్టి వాటర్ వస్తుంది ఇలా. ఆ తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి మనకు ఆయిల్ పైకి రావాలి. అప్పుడు 5 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి. ఆ కారం కూడా చికెన్కి మంచిగా పట్టాలి. ఒక 5 నిమిషాల తర్వాత దోసకాయలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని పెట్టి టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపెట్టి 10 నిమిషాలు తగినంత ఉప్పు వేసుకొని 10 నిమిషాలు ఉడికించిన తర్వాత కాస్త కొత్తిమీర వేసేసి మళ్ళీ 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇంకా చూడండి ఆయిల్ పైకి తేలుతుంది. ఆ తర్వాత మనం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకొని ఇంకా దించేయడం అండి. ఎంతో టేస్టీ అయిన దోసకాయ చికెన్ రెడీ.